ఇది ఇండోర్ ప్లాంట్ ఒకటి కావాలి. ఫహీం ఇది చూడు, ఇండోర్లో ఓకే, అది ఓకే. కానీ ఇంకా వేరే ఇంతకుముందు కూడా తీసుకున్నాము. అదే చూస్తాను, అది మెదుగుతున్నాను. అది కాదు, అది ఇండోర్నే కానీ అది కాదు. చూద్దాం. అలా కాదు, కొంచెం ఫ్లవర్ అంటే పూలు అంటే ఇది ఉంటే బాగుంటుంది, ఆకులు ఉంటే బాగుంటుంది. మిత్రులారా, ఇది చూసారా ప్లాంట్స్ ఎంత బాగున్నాయో. బాబా, ఇవి యాక్చువల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ ఫంక్షన్స్ అప్పుడు లేదనుకుంటే ఎవరికైనా సెలబ్రేషన్ అప్పుడు మనం ఈ ప్లాంట్స్ని గిఫ్ట్గా ఇస్తూ ఉంటాము. అంటే ఇదివరకు బొకేలు ఇచ్చేవాళ్ళం, అంతకుముందు ఏమైనా గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏదైతే ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ లేదంటే పొల్యూషన్ కానీ ఈ ఆస్పెక్ట్స్ దృష్ట్యా మనం ఈ ప్లాంట్స్ని మనం గిఫ్ట్గా ఇస్తున్నాం అన్నమాట. ఇవి చూడండి, ఇవి యాక్చువల్గా మనకు అలవాటు అయితే ఇళ్లలో కూడా పెంచుకోవచ్చు వీటిని. ఇవి చాలా బాగున్నాయి కదా, చూస్తానికి కూడా చాలా ఆహ్లాదంగా ఉన్నాయి, మంచి ఫ్లవరింగ్. చిన్నప్పుడు అయితే మేము బాగా పెంచేవాళ్ళం, కానీ ఇంట్లో ఒక ఫేజ్ తర్వాత ఎంతో జస్ట్ లైక్ డెవలప్మెంట్ తర్వాత మళ్ళీ వినాశంలాగా అప్పట్లో బాగా చేసి తర్వాత ఎక్కడో ఏదో రకరకాల కార్యక్రమాలు వాటి దృష్టి వెళ్ళి మళ్ళీ వాటిని పాడు చేస్తూ ఉంటారు. ఆ రకంగా ఇంట్లో ఫ్లవర్స్ అన్నీ పాడైపోయినాయి, ప్లాంట్స్ అన్నీ కూడా, కుండీలు అవన్నీ. ఇదైతే బాగుంది. ఇదేంటంటే ఎవరైనా సరే దీన్ని ఒక యాక్టివిటీగా కూడా తీసుకోవచ్చు, సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే సెల్ఫ్ ఎర్నింగ్ యాక్టివిటీ కూడా తీసుకోవచ్చు. ఇది మామూలుగా అయితే ఒక 2 lakhs వరకు పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఇనీషియల్గా స్థలం కానీ లేదనుకుంటే వర్కర్స్ కానీ వాటి కానీ 2 lakhs క్యాపిటల్ ఉంటే బాగుంటుంది. లేదనుకుంటే తక్కువ అమౌంట్తో కూడా చేసుకోవచ్చు, కొంచెం ఇళ్లలోనే వాళ్ళలో చేసుకుంటే. అది విషయం. చూడండి ఎంత బాగున్నాయి ప్లాంట్స్. మనకే తెలియదు ప్లాంట్, ఆ రోజున మనం తీసుకెళ్ళాం అంతే. ఇండోర్ ప్లాంట్ చాలా ఉన్నాయి ప్లాంట్స్. ఇవి యావరేజ్గా ఏంటంటే 100, 150 అలా ఉంటాయి. 50 రోజుల్లో కూడా కొన్ని పెరుగుతాయి, 150, 200 వరకు కూడా. పిల్లలు స్టూడెంట్స్ కూడా ఎవరో వచ్చినట్టున్నారు. చాలా బాగుంది.
మనం ఏ ఇస్తాము మనం మనకి ఈ ఉన్నాయి కదా పార్టీ సైట్స్ అవి ఉంటాయి, యూట్యూబ్ అవి ఉంటాయి. అమ్మ ఇదిగో అమ్మా, ఇదిగో ఇదేంటది? ఉన్నాయా? సరే చిన్నది ఇవ్వండి. పని అయిపోయింది. అమ్మ అరటి చెట్టు ఎంత తల్లి? 50 రూపాయలా? అదెంత? చిన్నదే ఒక 50 రూపాయలు. చిన్నది లేదా? అరటి చెట్టు ఒకటి అదొకటి తీసుకుందాం. ఇంకెంతకన్నా చిన్నవి లేవా? చిన్నది అంటే ఇప్పుడు వేయటానికి కూడా కష్టం అవుతుందమ్మా. అంత నేను ఎక్కడ స్పేస్ కూడా లేదు. కట్ చేస్తానంటావా? కటింగ్ కాదు, చిన్నది లేదా? నేను చూసాను. ఇంకా చిన్నది ఎక్కడ ఉంది? చిన్నది ఉందమ్మా, ఎక్కడ చూసాను. ఎదరనుకుంటా, ఇక్కడ ఎక్కడ ఉన్నట్టున్నాయి. ఎక్కడ అక్కడ చూసే వచ్చాను. తీసుకొద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మీకు అక్కడ ఎదురు ఉంటాయేమో అని ఆగిపోయాను. ఇదో అమ్మా, ఇదేంటిది? ఇది కదా వెదురంటే. అది ఓకే, వెదురండి అది కదా. అది సన్న ఆకులు వెదురాకుల్లో ఉన్నాయి కదా. ఎక్కడ? ఇదా? ఎక్కడమ్మా? వెదురు బ్యాంబో కదా ఇవ్వాల్సింది. ఇది ఎంత? ఇది చిన్న మొక్క 50 రూపాయలకి ఏమీ లేవా? ఒక అరటి చెట్టు ఒకటి నువ్వు 2 ఇస్తావు అనుకో. ఒక అరటి చెట్టు ఒక 50 రూపాయలు, ఇది ఒక 50 రూపాయలు తీసుకుంటాను. అంత ఎందుకమ్మా, మా ఇంట్లో పెంచుకుంటాం. నువ్వు ఇక్కడ పెంచిస్తానంటే ఎలాగా? అది ఎంతది? 100 రూపాయలు పడుతుందా? సరే తీసుకురా. అయితే అది అన్ని పట్టుకెళ్తా కూడా కష్టం అవుతుంది కదా. నేను ఇప్పుడు ఎలా పట్టుకెళ్ళాలి? అది బాబు అంతే. నేను చిన్నది ఏదో ఒక ఆయనకి బతిమాలి బేరవాడి ఒక 50 రూపాయలు తీసుకో. చిన్నది ఏదో నువ్వు అది లేదా? అది మరి ఎంత ఏం పట్టుకెళ్తాను? మీరు ఒక కనీసం సింపుల్గా పట్టుకెళ్ళే విధంగా ఒక 50 రూపాయలు ఏదైనా ఉంటే కనుక. సరే అరటి చెట్టు అని పట్టుకెళ్దాం. అమ్మ చెరుకుందా? ఇదిగో ఇది ఏంటి? యాలక్కాయ మొక్క. అది బతుకుతుందా? అది ఇవ్వైతే. అది 50 ఎంత ఉంటుంది? అది ఇవ్వ. అది ఒకటి ఇవ్వైతే ఏం చేసుకో నేను? యాలక్కాయలు కాస్తాయా? ఇప్పుడు ఇండోరా అవుట్డోరా ఇది?
బయట వేసుకోవాలా? సరే, ఇదే పట్టుకెళ్దాం, గొడవలు పోతుంది. తాడి చెట్టు కూడా ఉందా? ఇది ఇండోర్లో పెట్టుకోవడానికి పనిచేయదమ్మా? అరటి చెట్టు కూడా ఇవ్వు, చిన్నది ఇవ్వమ్మా. బతుకుతుందా? అది పట్టుకెళ్తాను, కష్టం నాకు. బైక్ కావాలి నాకు. సరే, ప్రస్తుతానికి ఇది పట్టుకెళ్తాను. సింపుల్గా చేతితో పట్టుకెళ్ళచ్చు. కొంచెం పెద్దగా అన్నిటికన్నా పెద్దగా ఉందా?